హాయ్ వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈరోజు ఈ వీడియోలో మనం AWS నెట్వర్కింగ్ గురించి తెలుసుకోబోతున్నాము. AWSలో నెట్వర్కింగ్ ఎలా ఉంటుంది, AWS వరకు ఎలా ఉంటుంది, అలాగే కంబైన్డ్ చేసినప్పుడు మనకు ఆన్ ప్రెమిసెస్ AWSని రెండు కంబైన్ చేసినప్పుడు ఉండేటటువంటి నెట్వర్క్ ఎలా ఉంటుంది, అవి రెండు ఎలా కనెక్ట్ అవుతాయి అనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. మీరు చూస్తున్నటువంటి స్క్రీన్ మీద ఇమేజ్లో మీకు ఫస్ట్ కస్టమర్స్ అనని అలాగే AWS యూజర్స్ అనని టాప్లో కనిపిస్తుంది. ఇది ఒక AWS అకౌంటు. దీనికి కనెక్ట్ అయ్యేటటువంటి డేటా సెంటర్ రెండు కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ రెండు కూడా కస్టమర్స్ అంటే ఎవరైతే పబ్లిక్ కానీ క్లయింట్ కానీ ఎవరైనా కూడా లాగిన్ కావడం కోసం దానిని ఫ్రంట్ ఎండ్ ఆర్ పబ్లిక్ యాక్సెస్ అని అంటాము. వాళ్ళు వచ్చేసి వెబ్ బ్రౌజర్ తోటి HTTPS ప్రోటోకాల్స్ ద్వారా వాళ్ళు లాగిన్ అవుతారు. HTTP అంటే 80, HTTPS అంటే 443 పోర్ట్ నెంబర్స్ తోటి వాళ్ళు AWS అకౌంట్లోకి లాగిన్ అవుతుంటారు. అలాగే మనం వర్క్ చేసేటటువంటి యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బ్యాక్ ఎండ్ ఆర్ ప్రైవేట్ యాక్సెస్ అని చెప్తాము. ఈ బ్యాక్ ఎండ్ ఆర్ ప్రైవేట్ యాక్సెస్ ఎలా జరుగుతుంది, వీళ్ళు కూడా మనకు HTTP ప్రోటోకాల్ ద్వారా లాగిన్ అవ్వడం జరగదు. వీళ్ళు SSH 22 పోర్ట్ ద్వారా మాత్రమే లాగిన్ అవుతూ ఉంటారు. వీళ్ళు వర్క్ చేయడానికి SSH ద్వారా వర్క్ అవుతూ ఉంటుంది. మనకు లైనక్స్ అయినట్లయితే SSH కానీ RDPN అయినా యూజ్ చేసుకొని యూజర్స్ అనే వాళ్ళు లాగిన్ అవుతుంటారు ఓపెన్ ఇంటర్నెట్ ద్వారా. ఇక్కడ AWS అకౌంట్ ఒకటి ఉన్నది. దానిలో AWS రీజియన్, ఎడ్జ్ లొకేషన్, అలాగే AWS ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటైనర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు స్క్రీన్ జూమ్ చేసుకొని చూడండి, అప్పుడు మాత్రమే ఈ ఇమేజ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఈజీగా ఉండేటటువంటి ఇమేజ్ని మీకు చూపిస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు ఆన్ ప్రెమిసెస్ అలాగే AWS అకౌంట్ ఈ రెండిటికి మధ్యలో కనెక్టివిటీ నెట్వర్కింగ్ అనేది ఎలా జరుగుతుంది అనేటటువంటిది మాత్రమే ఈ వీడియోలో చెప్తున్నాను. ఇంకా ఇంటర్నల్గా ఉండేటటువంటి AWSలో నెట్వర్కింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో మనం చూస్తాము. ఇప్పుడు ఆన్ ప్రెమిసెస్కి AWSకి మధ్యలో మనకు హైబ్రిడ్ ఎన్విరాన్మెంట్ అనేటటువంటిది ఒకటి మీకు ఈ ఇమేజ్లో కనిపిస్తుంది. ఈ హైబ్రిడ్ ఎన్విరాన్మెంట్ లేకపోతే హైబ్రిడ్ ఆర్కిటెక్చర్ ద్వారా కానీ ఈ రెండిటికి అంటే హైబ్రిడ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, ఆన్ ప్రెమిసెస్లో ఉండే రిసోర్సెస్ని AWS యూజ్ చేసుకోవాలన్నా లేకపోతే వర్క్ చేయాలన్నా, అలాగే AWSలో ఉండే రిసోర్సెస్ ఆన్ ప్రెమిసెస్కి కనెక్టివిటీ కావాలన్నా కూడా ఈ హైబ్రిడ్ ఎన్విరాన్మెంట్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. మనం ఈ వీడియోలో హైబ్రిడ్ ఎన్విరాన్మెంట్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాము. AWS సైడ్ వచ్చేటప్పటికి VPC దాని రిలేటెడ్ కంపోనెంట్స్ ఏమి ఉంటాయో వాటి గురించి ఇంకో వీడియోలో చూద్దాం. ఇప్పుడు హైబ్రిడ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, అది ఎలా కనెక్ట్ అవుతుంది అనేది చూద్దాం. ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్కి అలాగే AWSకి ఒకదానితో ఒకటి కనెక్ట్ కావడానికి 3 వేస్ అనేవి ఉంటాయి. అంటే 3 టైప్స్లో కనెక్ట్ కావచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్, సెకండ్ వన్ AWS డైరెక్ట్ కనెక్ట్, థర్డ్ వన్ AWS స్టోరేజ్ గేట్వే. ఈ 3 రకాల వేస్ని యూజ్ చేసుకొని మనం ఈ రెండు కూడా AWS కానీ ఆన్ ప్రెమిసెస్ కానీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అవుతూ ఉంటుంది. VPN వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. ఈ VPN అనేది ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ VPN అనేది మనకు మన సిస్టంలో కానీ మన మొబైల్లో కానీ ఎందులోనైనా మనం VPN అనేటటువంటిది చూస్తూనే ఉంటాము. అదే VPN ఇక్కడ AWSలో ఎలా యూజ్ చేస్తారనేది మనం తెలుసుకోవాల్సింది. ఇక్కడ VPN ఏం చేస్తుందంటే ఒక 2 నెట్వర్క్స్ అంటే ఒక 2 జియో లొకేషన్స్లో ఉండేటటువంటివి, అంటే ఎగ్జాంపుల్కి ఒక లొకేషన్ A లొకేషన్ B అని తీసుకున్నట్లయితే లొకేషన్ Aకి లొకేషన్ Bకి సబ్నెట్స్ని ఎక్స్టెండ్ చేయడానికి ఈ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అనేది మనకు అవసరమవుతుంది. అలాగే లొకేషన్ Aలో ఉండేటటువంటి రిసోర్సెస్ని ఇంటర్నల్గా కమ్యూనికేట్ కావడానికి ఈ సబ్నెట్స్ ఎక్స్టెండింగ్ అనేటటువంటిది మనకు అవసరం అవుతుంది. అలాగే ఇక్కడ
ఆన్ ప్రెమిసెస్ నెట్వర్క్కి నెట్వర్క్ నుంచి క్లౌడ్కి కానీ క్లౌడ్ నుంచి ఆన్ ప్రెమిసెస్ నెట్వర్క్ కానీ ఈ సబ్నెట్ ఎక్స్టెండింగ్ వల్లనే జరుగుతుంది. దానివల్లనే విపిఎన్ అనేది మనం క్రియేట్ చేస్తాము. ఇంకా ఓన్లీ ఏడబ్ల్యూఎస్ సైడ్ విపిఎన్ అన్నట్లయితే ఈ విపిఎన్ క్రియేట్ చేయడం వల్ల ఇంటర్నల్గా ఉండేటటువంటి రిసోర్సెస్ అన్నిటిని కూడా కమ్యూనికేట్ అవ్వడానికి ఈ విపిఎన్ అనేది యూజ్ అవుతుంది. ఈ విపిఎన్కి మనకు ఎటువంటి ఐపీ అడ్రస్ అవసరం లేదు, అలాగే ఇంటర్నెట్ గేట్వే కూడా అవసరం లేదు. ఓన్లీ విపిఎన్ తోటి ఇంటర్నల్గా ఉండేటటువంటి ఆల్ రిసోర్సెస్ తోటి కమ్యూనికేట్ కావచ్చు. ఇక్కడ విపిఎన్లో మనకు అడిషనల్ లెవెల్ సెక్యూరిటీ కూడా దొరుకుతుంది. ఎలా అంటే ఇది ట్రాఫిక్ పంపిస్తూ ఉన్నప్పుడు మనకి ఎన్క్రిప్షన్ అనేది అవైలబుల్లో ఉంటుంది. దానివల్ల అడిషనల్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ కూడా విపిఎన్లో అవైలబుల్లో ఉంటుంది. విపిఎన్ కనెక్షన్కి 2 ప్యారలల్ రౌట్స్ ఉంటాయి. వాటిని ఐపీసెక్ టనల్స్ అంటారు. ఇవి రిడెండెన్సీ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. ఈ విపిఎన్ కనెక్షన్ కోసం మనం నార్మల్గా విపిసితో వర్క్ చేయాలి అనుకున్నప్పుడు ఇంటర్నెట్ గేట్వేని కంపల్సరీగా ఓన్లీ వన్ విపిసికి 1 ఇంటర్నెట్ గేట్వేని క్రియేట్ చేసుకుంటాము. అలాగే ఇక్కడ విపిఎన్ని కనెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు వర్చువల్ ప్రైవేట్ గేట్వేని మనం మన యొక్క విపిసికి అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ విపిసికి వర్చువల్ ప్రైవేట్ గేట్వే అనేది అటాచ్ చేసినప్పుడు ఇంటర్నెట్ గేట్వే అటాచ్ చేయొచ్చా చేయకూడదా అనేటటువంటి డౌట్ ఒకటి వస్తుంది. మనం ఇంటర్నెట్ గేట్వేని అలాగే వర్చువల్ ప్రైవేట్ గేట్వేని 2 కూడా ఒక విపిసికి కనెక్ట్ చేసుకోవచ్చు సేమ్ టైంలో. మనం ఇప్పుడు విపిఎన్ కనెక్షన్ క్రియేట్ చేయాలి అనుకుంటే మనకు 2 గేట్వేస్ అవసరమవుతాయి. ఒకటి కస్టమర్ గేట్వే ఆన్ ప్రెమిసెస్ సైడు, అలాగే ఏడబ్ల్యూఎస్ సైడు వర్చువల్ ప్రైవేట్ గేట్వే. ఈ 2 కూడా అవసరమవుతాయి. ఈ 2 కూడా మనకు కనెక్టర్స్ లాగా వర్క్ అవుతాయి. కస్టమర్ గేట్వే అనేది ఒక ఫిజికల్ డివైస్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ అప్లికేషన్ అయినా అయి ఉండొచ్చు. ఇది విపిఎన్ కనెక్షన్కి ఒక కనెక్టర్ లాగా వర్క్ అవుతుంది. ఏదైతే మనకు ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో కస్టమర్ గేట్వే కంపోనెంట్ అనేటటువంటిది ఇంటర్నెట్ రౌటబుల్ స్టాటిక్ ఐపీ అనే పబ్లిక్ ఐపీ ద్వారా ఇది కాన్ఫిగర్ చేయబడి ఉంటుంది. ఇది మనకు ఆన్ ప్రెమిసెస్ సైడు కనెక్ట్ కావడానికి వర్క్ అవుతుంది. మనం ఒక విపిఎన్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి అనుకున్నప్పుడు మన కస్టమర్ గేట్వే అలాగే వర్చువల్ ప్రైవేట్ గేట్వే 2 కూడా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇమేజ్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. అది విపిఎన్ కనెక్షన్ అనేటటువంటిది మనకు యాక్చువల్ లింక్గా పనిచేస్తుంది వర్చువల్ ప్రైవేట్ గేట్వేకి అలాగే కస్టమర్ గేట్వేకి. ఈ కనెక్షన్ సెటప్ అంతా కూడా మీకు ఒక డౌట్ రావచ్చు. మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఒకటి పెట్టుకొని, మీకు ఏడబ్ల్యూఎస్ సైడ్ వర్చువల్ ప్రైవేట్ గేట్వే క్రియేట్ చేస్తారు. మీకు ఆన్ ప్రెమిసెస్ సైడ్ కస్టమర్ గేట్వే ఎలా చేస్తారు అంటే అది కూడా మీరు ఏడబ్ల్యూఎస్లోనే చేస్తారు. ఆన్ ప్రెమిసెస్ లేకపోయినా కూడా ఈ విపిఎన్ కనెక్షన్ని మీరు క్రియేట్ చేసుకొని విపిఎన్ కనెక్షన్ ఎలా క్రియేట్ అవుతుందో కూడా చూడగలరు. 2 కూడా కనెక్ట్ చేసినప్పుడు విపిఎన్ కనెక్షన్ లింక్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఈ కనెక్షన్ వచ్చేసి మనకు వర్చువల్ ప్రైవేట్ గేట్వే కనెక్షన్లో ఐపీసెక్ టనల్స్ అనేవి ఉంటాయి. టూ టనల్స్ ఉంటాయి. అవి రిడెండెన్సీ కోసం పెట్టి ఉంటారు. ఒకటి వర్క్ చేయకపోయినా ఇంకొకటి ట్రాఫిక్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా కంటిన్యూటీ కోసం ఈ టనల్స్ అనేవి 2 యూజ్ చేస్తారు. ప్రతి కనెక్షన్లోనూ 2 ఐపీసెక్ టనల్స్ అనేవి ఉంటాయి. వర్చువల్ ప్రైవేట్ గేట్వే అనేటటువంటిది మనకు ఏడబ్ల్యూఎస్ సైడ్ విపిసి మీద మన విపిఎన్ కోసం ఒక కనెక్టర్ లాగా వర్క్ అవుతూ ఉంటుంది. ఈ విపిఎన్ కనెక్షన్ కోసం మనం ఓన్లీ 1 వర్చువల్ ప్రైవేట్ గేట్వే క్రియేట్ చేసే సరిపోదు. దీనికి కస్టమర్ గేట్వేని కూడా క్రియేట్ చేసినప్పుడు మాత్రమే మనకు విపిఎన్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. విపిఎన్ గురించి మీకు డీటెయిల్గా అర్థమైపోయింది అనుకుంటాను. ఇంతకంటే ఇంకేమీ ఉండదు విపిఎన్లో చెప్పడానికి ఎవరైనా కూడా. ఇప్పుడు డైరెక్ట్ కనెక్షన్ గురించి చూద్దాం. సెకండ్ టైప్. ఇక్కడ మీరు డైరెక్ట్ కనెక్ట్ గురించి డయాగ్రామ్లో చూస్తున్నారు. డైరెక్ట్ కనెక్ట్ అంటే
మనకు ఒక డెడికేటెడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఏడబ్ల్యూఎస్కి ప్రొవైడ్ చేయబడి ఉంటుంది, అంటే అవసరమవుతుంది. ఇది మన డేటా అనేటటువంటిది ఓపెన్ ఇంటర్నెట్లోకి వెళ్ళకుండా మనకు డైరెక్ట్గా ఆన్ ప్రెమిసెస్ నుంచి ఏడబ్ల్యూఎస్లోకి వెళ్ళడానికి ఈ డైరెక్ట్ కనెక్ట్ అనేది యూజ్ అవుతుంది. ఈ డైరెక్ట్ కనెక్ట్ అనేది మీరు డయాగ్రామ్లో చూసినట్లయితే క్రాస్ నెట్వర్క్ కనెక్షన్ అని, డైరెక్ట్ కనెక్ట్ ఆథరైజ్డ్ ప్రొవైడర్ అనేటటువంటివి 2 వర్డ్స్ చూస్తున్నారు. అంటే ఏంటి, క్రాస్ నెట్వర్క్ కనెక్షన్ లేకపోతే క్రాస్ కనెక్షన్ అని అంటారు. ఇది ఒక ఫిజికల్ కనెక్షను మన నెట్వర్క్కి, అలాగే డైరెక్ట్ కనెక్ట్ ఆథరైజ్డ్ పార్ట్నర్ అనేటటువంటి ఆ నెట్వర్క్కి మధ్యలో ఉండేటటువంటి ఫిజికల్ కనెక్షను. ఈ ఫిజికల్ కనెక్షన్ ఏం చేస్తుందంటే, ఈ క్రాస్ నెట్వర్క్ అనేటటువంటి ఈ ఫిజికల్ కనెక్షను మన ఏడబ్ల్యూఎస్లో ఉండేటటువంటి నెట్వర్క్ తోటి కనెక్ట్ కావడానికి యూజ్ అవుతుంది. ఇంకా మీరు ఏడబ్ల్యూఎస్లో చూస్తున్నట్లయితే పబ్లిక్ వర్చువల్ ఇంటర్ఫేస్ అనేటటువంటిది ఒకటి చూస్తున్నారు, అలాగే ప్రైవేట్ వర్చువల్ ఇంటర్ఫేస్ని చూస్తున్నారు. పబ్లిక్ వర్చువల్ ఇంటర్ఫేస్ అనేది మనకు డైరెక్ట్గా కనెక్ట్ అవ్వడానికి, పబ్లిక్ ఏడబ్ల్యూఎస్ ఎండ్ పాయింట్స్కి కనెక్ట్ అవ్వడానికి ఇది యూజ్ అవుతుంది. పబ్లిక్ వర్చువల్ ఇంటర్ఫేస్, ప్రైవేట్ కాదు, పబ్లిక్ వర్చువల్ ఇంటర్ఫేస్ అంటే మనకు ఏడబ్ల్యూఎస్లో ఉండే ఏ సర్వీస్తోనైనా కూడా ఈ పబ్లిక్ వర్చువల్ ఇంటర్ఫేస్ అనేది డైరెక్ట్ కనెక్షన్ ఇస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే డైనమోడిబి, అలాగే S3 ఇవన్నీ కూడా డైరెక్ట్గా పబ్లిక్ వర్చువల్ ఇంటర్ఫేస్ ద్వారా కనెక్ట్ కావచ్చు. దీనికోసం మనం పబ్లిక్ CIDR బ్లాక్ రేంజ్ని క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. మనకు CIDR బ్లాక్ రేంజ్ అనేది అవసరం అవుతుంది. ఇంకా ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి ప్రైవేట్ వర్చువల్ ఇంటర్ఫేస్. ఇది EC2 ఇన్స్టెన్స్ తోటి కనెక్ట్ కావడానికి యూజ్ అవుతుంది. EC2 ఇన్స్టెన్స్ అంటేనే మనకు సర్వర్ లోపలికి వెళ్ళినట్లయితే మనం ఏమైనా చేయగలము, సర్వర్ అంతా మన చేతిలో ఉన్నట్లే ఉంటుంది. కాబట్టి దీనికోసం మనకు సర్వర్లో ఇంటర్నల్గా ఒక IP అడ్రస్ ఉంటుంది, పబ్లిక్ IP అడ్రస్, అలాగే ఇంటర్నల్ IP అడ్రస్ 2 ఉంటాయి. కాబట్టి ఇక్కడ పబ్లిక్ IP అడ్రస్ అనేది యాక్సెస్ చేయడం అయితే జరగదు. ఈ డైరెక్ట్ కనెక్ట్ ప్రైవేట్ వర్చువల్ ఇంటర్ఫేస్ ద్వారా IP అడ్రస్ని, EC2 ఇన్స్టెన్స్ యొక్క IP అడ్రస్ని యూజ్ చేసుకొని ఆ EC2 ఇన్స్టెన్స్ తోటి కమ్యూనికేట్ కాగలదు. ఇక్కడ పబ్లిక్ IP అడ్రస్ అనేది వర్క్ కాదు, ఎందుకంటే ఇది ఇంటర్నెట్ ప్రొవైడర్ కాదు డైరెక్ట్ కనెక్ట్ అనేటటువంటిది. ఇక్కడ ఇది డైరెక్ట్ కనెక్ట్ అనేటటువంటిది కూడా VPN లాగా ఒక డెడికేటెడ్ ప్రైవేట్ కనెక్షన్గా వర్క్ అవుతూ ఉంటుంది. బెస్ట్ ప్రాక్టీస్ కోసం డైరెక్ట్ కనెక్షన్ని యాక్టివ్ లేకపోతే యాక్టివ్ ఫెయిల్ ఓవర్ ఇలాంటి మోడల్స్లోటి క్రియేట్ చేసుకున్నట్లయితే మనకు ఇంకా బెస్ట్ ప్రాక్టీస్ కోసం ఈ 2 యాక్టివ్ ఫెయిల్ ఓవర్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక VPNకి బ్యాకప్ కోసం కూడా డైరెక్ట్ కనెక్షన్ని యూజ్ చేసుకోవచ్చు. మనం మల్టిపుల్ ప్రైవేట్ వర్చువల్ ఇంటర్ఫేసెస్ని మల్టిపుల్ VPCs మీద ఒకే టైంలో క్రియేట్ చేసుకోగలం. ఇది డైరెక్ట్ కనెక్షన్ కోసం మనం చూస్తున్నటువంటి ఇమేజ్లో మనకు కనిపిస్తున్నటువంటిది. మనం ప్రైవేట్ వర్చువల్ ఇంటర్ఫేస్ EC2తో ఇంటర్నల్ పబ్లిక్ IP అడ్రస్ తోటి, పబ్లిక్ IP అడ్రస్ లేకుండా కనెక్ట్ కావడానికి ప్రైవేట్ వర్చువల్ ఇంటర్ఫేస్ వర్క్ అవుతుంది. అలాగే S3 తోటి, డైనమోడిబి తోటి కనెక్ట్ కావాలి అనుకుంటే పబ్లిక్ వర్చువల్ ఇంటర్ఫేస్ దీన్ని యూజ్ చేసుకుంటుంది. ఈ 2 ఇంటర్ఫేసెస్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఈ 2 కూడా మనకు డేటా ఆన్ ప్రెమిసెస్ నుంచి క్రాస్ కనెక్షన్ ద్వారా మాత్రమే అవైలబుల్లోకి వస్తాయి. ఇది డైరెక్ట్ కనెక్షన్ గురించి. నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ టైప్ స్టోరేజ్ గేట్వే. థర్డ్ వన్ స్టోరేజ్ గేట్వే. ఈ స్టోరేజ్ గేట్వే అనేటటువంటిది ఒక సర్వీస్ మాత్రమే. ఇది కూడా మనకు ఆన్ ప్రెమిసెస్ నుంచి AWSకి స్టోరేజ్ సర్వీసెస్కి కనెక్ట్ కావడానికి ఈ స్టోరేజ్ గేట్వే అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ కూడా మీకు ఎన్క్రిప్షన్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది, సెక్యూరిటీ అవైలబిలిటీలో ఉంటుంది, అలాగే ఐడెంటిటీ మేనేజ్మెంట్ మీకు అలర్ట్ చేసినప్పుడు మాత్రమే ఈ స్టోరేజ్ గేట్వే ద్వారా మీరు కనెక్ట్ కాగలరు. అలాగే మానిటరింగ్ అనేది కూడా మనకి ఇక్కడ ఉంటుంది ఈ స్టోరేజ్ గేట్వేలో.
ఇది మనకు హైబ్రిడ్ ఎన్విరాన్మెంట్లో ఉండేటటువంటి 3 టైప్స్ ఆఫ్ కనెక్షన్స్: విపిఎన్, డైరెక్ట్ కనెక్ట్ అండ్ స్టోరేజ్ గేట్వే. ఈ మూడుని యూజ్ చేసుకొని మనం ఈ ఆన్ ప్రెమిసెస్ నుంచి ఏడబ్ల్యూఎస్కి కానీ ఏడబ్ల్యూఎస్ నుంచి ఆన్ ప్రెమిసెస్కి కానీ కనెక్ట్ కావడానికి ఈ మూడు కంపల్సరీగా యూజ్ చేసుకోవాలి. నెట్వర్కింగ్ మీద మనకు ఎక్కువగా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ యూస్ఫుల్ అనుకుంటున్నాను ఈ వీడియో. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మనం ఏడబ్ల్యూఎస్ ప్యూర్ ఏడబ్ల్యూఎస్లో ఉండేటటువంటి నెట్వర్క్ గురించి, ఆ వీడియో లెంత్ కూడా కొంచెం ఎక్కువే ఉండొచ్చు, ఒకే వీడియోలో తీయాలనుకుంటున్నాను. ఆ వీడియో మాత్రం మిస్ కాకుండా చూడండి. త్వరలోనే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.